చెప్పండమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? మీ సమస్య ఏంటి? మాకు ఈ ప్రజాపాలనలో అదే ఇందిరమ్మ ఇండ్లు రాలేవు. బయట కొంటేనేమో డబ్బులకి రూ. 50, రూ. 20 రాయడానికి డబ్బులు తీసుకుంటున్నారు. మాకు రేషన్ కార్డు లేదు. రేషన్ కార్డు మేము ఫిలప్ చేస్తే కూడా సొంత ఇల్లు ఉందని చెప్పేసి రిజెక్ట్ చేసిరు. మళ్ళీ పెట్టడానికి వచ్చినాం. ఇప్పుడు ఇవి కూడా వస్తాయో రావో తెలియదు. మాకు కూడా మాకు నమ్మకంగా ఉందని చెప్పేసి వచ్చి పెట్టేసినాం. రావాలని కోరుకుంటున్నాం. మేము ఇక్కడికి ఎన్నోసారి రావడం? నేను 3వ సారి ఇక్కడ రావడం. మీకు రేషన్ కార్డు ఒక్కటేనా సమస్య? రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇండ్ల గురించి కూడా వచ్చినాము. జీరో బిల్లు, గ్యాస్, పెన్షన్ వస్తుందా? ఏమీ వస్తలేదు. అవన్నీ ఏమీ వస్తలేవు మాకు. మరి అవన్నీ చెప్పారా లోపల అధికారులకి? చెప్పినాము. ఏమన్నారు? తర్వాత చూస్తామని చెప్పారు. మీకు మెసేజ్ పేపర్ ఏమైనా ఇచ్చారా? ఏమి ఇవ్వలేరు. అయితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము ఇంటికి వచ్చేసి కనుక్కుంటాం, ఎంక్వైరీకి వస్తాము అని చెప్పేసి చెప్తున్నారు. మీ ఇంటి దగ్గరలో ఉన్న అధికారులతో మాట్లాడారా? మేమే మాట్లాడాం కానీ మావి కూడా ఇదేంటంటే మేము కూడా ఫామ్ ఫిల్అప్ చేసిన. అక్కడ ఫిల్అప్ చేస్తే చాలా మందికి వచ్చినాయి. నాకైతే అసలే రాలేవు. అది కూడా ఇక్కడ చూపించేసి మళ్ళీ కొత్త ఫామ్ ఫిల్అప్ చేసి వచ్చేసినాం. సరే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? మీ సమస్య ఏంటి? పేరు విజయ అండి. ఐడిపిఎల్ నుంచి వచ్చాను. మా హస్బెండ్ చనిపోయి 7 years అయిందండి. ఇంత మటుకు నాకు విడో పెన్షన్ గానీ ఏమి రాలేదు. ఇల్లుకు అప్లై చేశానండి 2 years, అది 1 year కిందట. అది కూడా ఇంత మటుకు ఏమి ఎంక్వైరీ రాలేదు. మీకు డబుల్ బెడ్రూమ్ ఒకటేనా సమస్య? ఆ ఇల్లు, ఒక పెన్షన్ అన్ని అండి, ఏది లేదండి ఇంతవరకు నాకు. జీరో బిల్లు, గ్యాస్? గ్యాస్ వస్తుందండి, 2 months నుంచి వస్తుంది. కరెంట్ బిల్లు 1 month నుంచి వస్తుందండి. ఓకే. ఇక్కడికి ఎన్నోసారి రావడం? ఇది 2వ సారి వచ్చినానండి. అక్కడ మా వార్డుకి తిరిగి తిరిగి కాళ్ళు నొప్పులు వచ్చినాయండి. తిరిగాను, ఏం రాలేదు అన్నారు. ఇక్కడ వస్తే అధికారులు ఏమన్నారు? ఏమనలేదండి. అప్లై చేశాను, ఫామ్స్ తీసుకున్నారు, వస్తదమ్మా అని చెప్పారండి. మీకేమైనా మెసేజ్, ఫోన్, పేపర్ ఏమైనా ఇచ్చారా? పేపర్ లేదండి, మెసేజ్ వచ్చిందండి. అప్లికేషన్ ఫామ్ తీసుకున్నట్టు వాళ్ళు తీసుకున్నట్టు వచ్చింది మెసేజ్? వచ్చిందండి. ఓకే. ఎప్పటికల్లా క్లియర్ అవుతుందని చెప్పారు? 2-3 weeks పడుతుంది అన్నారండి. థ్యాంక్స్ అండి. మైదీపట్నం నుండి వచ్చినాం సార్. మేము అప్లికేషన్ ఫస్ట్ పెట్టినాము. లిస్ట్ లో మా నేమ్ రాలేదు. మళ్ళీ పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు సార్కి నా హృదయపూర్వక వందనములు. మా మొబైల్ నెంబరు మిస్టేక్ పడిందేమో, మాకు అయితే మెసేజ్ రాలేదు, కాల్స్ రాలేదు. మళ్ళీ ఇదే అప్లికేషన్ తెచ్చి మీ మొబైల్ నెంబర్ రాసి ఇస్తే ఫ్రీగా అయితే తీసుకున్నారు. తీసుకొని అప్లికేషన్ కంపల్సరీ 2 days అయితే మీకు ఫోన్ వస్తుంది, మెసేజ్ వస్తుందని చెప్పేసింది సార్. మంచిగా రెస్పాన్సిబుల్ అవుతున్నారు సార్ వాళ్ళు కూడా. లోపల మాకు మంచిగా అనిపించింది సార్. సార్ కూడా మా ప్రజల గురించి ఆలోచించి రేషన్ కార్డు లేని వాళ్ళకు కొత్త పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చిన రేవంత్ రెడ్డి సార్ కూడా మేము వందనాలు చెప్పుకుంటున్నాం సార్. డబుల్ బెడ్రూమ్ ఒక్కటేనా మీ సమస్య? డబుల్ బెడ్రూమ్ లేదు, రేషన్ కార్డు కూడా లేదు. నేను హైదరాబాద్కి వచ్చి 18 years అవుతుంది, 18 సంవత్సరాలు అవుతుంది అనమాట. నేను ఇప్పుడు పెట్టుకున్నా, వస్తుందని నమ్మకం కొద్దీ మేము అప్లికేషన్ పెట్టేసాం. గ్యాస్ ఉంది, జీరో కరెంట్ ఉంది. మహిళా పెన్షన్ మీ ఇంట్లో వాళ్ళకి వస్తుందా? ఆ మహిళా ఫంక్షన్ అయితే రాలేదు, అప్లికేషన్ పెట్టుకున్నాం. అది కూడా పెట్టుకున్నారు. అప్లికేషన్ లోపల అధికారులు మీకు ఏమైనా మెసేజ్ కానీ పేపర్ కానీ ఏమైనా ఇచ్చారా? పేపర్ అయితే ఏమి ఇవ్వలేదు. మొబైల్ నెంబర్ తీసుకున్నారు, దానికి మెసేజ్ 2 days వస్తుంది అని చెప్పేసింది. థ్యాంక్ యూ అన్న. ఓకే. చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? మీ సమస్య ఏంటి? నేను మట్ఫోర్ట్ నుంచి వచ్చాను, నియర్ కార్ఖానా. నేను యాక్చువల్లీ ముందు డబుల్ బెడ్రూమ్ గురించి సబ్మిట్ చేశాను. సో సబ్మిట్ చేసినందుకు నాకు రాలేదు, ఇంటి పక్కన అందరికి వచ్చింది, కానీ నాకు మాత్రం రాలేదు. మళ్ళీ వచ్చాను, ఎందుకంటే మళ్ళీ సబ్మిట్ చేద్దామని. అక్కడ ఫామ్ ఇచ్చాను, వాళ్ళు నేను ఫిల్అప్ చేసి వచ్చాను. అయితే అక్కడ తీసుకున్నారు, రాసుకొని మళ్ళీ నెక్స్ట్ మీకు ఎంక్వైరీకి వస్తారమ్మా అని అన్నారు. అంతే. వచ్చిన వాళ్ళకి డబుల్ వస్తుంది, ఇల్లు ఉన్న వాళ్ళకి వస్తుంది, లేని వాళ్ళకి ఇస్తే పేద వాళ్ళకి మంచిగా ఉంటుందని నేను గవర్నమెంట్ ని కోరుకుంటున్నాను. డబుల్ బెడ్రూమ్ ఒక్కటేనా మీ సమస్య? డబుల్ బెడ్రూమ్ ఒకటే అండి నాకు. జీరో కరెంట్ వస్తుందా? జీరో కరెంట్ వస్తుంది నాకు. మహిళా పెన్షన్ వస్తుందా? లేదు, వస్తలేదండి. గ్యాస్ వస్తుందా? వస్తలేదండి. మరి అధికారులకు ఎక్కడ ఫామ్ లో నింపించారా? నింపించాను, మళ్ళీ ఇప్పుడు నింపించాను. నేను ఇక్కడికి ఎన్నోసారి రావడం? ఇది ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చాను. నేను ముందు అక్కడ వేరే ఇంటి దగ్గర సబ్మిట్ చేశాను, ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చాను ఇక్కడ. మీకు ఏమైనా మెసేజ్, పేపర్ ఏమైనా ఇచ్చారా? ఏమి ఇవ్వలేదండి. ఏం లేదు. ఫస్ట్ టైం సబ్మిట్ చేసేటప్పుడు మాత్రం పేపర్ వచ్చింది, ఇప్పుడు సబ్మిట్ చేసేటప్పుడు ఏం మెసేజ్ ఏం రాలేదు, పేపర్. థ్యాంక్ యూ మేడం.